నీ ప్రేమకు ఏమివ్వగలనయ్యా నిరుపేదను, ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు, ఏమివ్వగలనయ్యా నిరుపేదను. నా కొరకు చేసిన త్యాగానికి, నా కొరకు చిందిన రక్తానికి, నా కొరకు చేసిన త్యాగానికి, నా కొరకు చిందిన రక్తానికి ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు, ఏమివ్వగలనయ్యా నిరుపేదను, ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు, ఏమివ్వగలనయ్యా నిరుపేదను. స్తోత్రం. ఆమేన్. నా పాపముల కొరకు, నా శాపముల కొరకు బలి అయిన నా యేసయ్యా, నా పాపముల కొరకు, నా శాపముల కొరకు బలి అయిన నా యేసయ్యా, ఇలలోన విలువైన ఘనమైన నీ ప్రేమ ప్రకటించును నేనయ్యా, ఇలలోన విలువైన ఘనమైన నీ ప్రేమ ప్రకటించును నేనయ్యా, ప్రకటించును నేనయ్యా, ప్రకటించేదా యేసయ్యా. ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు, ఏమివ్వగలనయ్యా నిరుపేదను, నా కొరకు చేసిన త్యాగానికి, నా కొరకు చిందిన రక్తానికి, నా కొరకు చేసిన త్యాగానికి, నా కొరకు చిందిన రక్తానికి ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు, ఏమివ్వగలనయ్యా నిరుపేదను, ఏమివ్వగలనయ్యా నిరుపేదను. ఈరో అంశం ఏంటంటే, ఈ లోకములో ఒక కోర్టు ఉంది. ఆ కోర్టుకు ముద్దే వేయినప్పుడు సాక్ష్యం ఎవరు చెప్తారు? మనుషులే చెప్తారు, అవునా కదా? మరి మనం రేపు అక్కడ తీర్పుకి వెళ్ళినప్పుడు మన మీద సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉన్నారు కొంతమంది. వాళ్ళు ఎవరో తెలుసుకుందామా ఈరోజు? చూద్దామా? చూద్దాం. మీకా రాసిన గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం చదవండి. సెలవిచ్చు మాట ఆలకించుడి, నీవు వచ్చి పర్వతములను సాక్ష్యము పెట్టి వ్యాజ్యమాడుము, కొండలకు నీ స్వరము వినబడనిమ్ము. హల్లెలూయా. ఏం పెట్టాడు? పర్వతాలు కొండల్ని సాక్ష్యం పెట్టాడు, వేద్యమాడమని. కొండలు పర్వతాలు మాట్లాడతాయా? మాట్లాడతాయి. ఎందుకంటే ఆ పర్వతాలని, ఆ కొండలని సృష్టించింది ఆయనే గనుక ఆయన మాట్లాడమంటే మాట్లాడతాయి. అలనాడు దావీదు సితారు పట్టుకొని కీర్తన పాడుతుంటే పర్వతాలు కొండలు కూడా స్తుతించే దేవుణ్ణి. ఆ పర్వతాలు, ఆ కొండల సందు గొర్రెలు మేపేవాళ్ళు ఉంటారు, పనులు చేసేవాళ్ళు ఉంటారు, అనేకమైన పాపకార్యాలు చేసేవాళ్ళు కూడా ఉంటారు. రేపు అక్కడ తీర్పుకి వెళ్ళిన తర్వాత ఆ కొండలు, ఆ పర్వతాలు సాక్ష్యం చెప్తాయి, మనుషులు చెప్పరు. మొదటిగా ఏం చెప్పాడు దేవుడు? పర్వతాలు చదవండి ఒకసారి మాట.
యెహోవా సెలవిచ్చు మాట ఆలకించుడి. ఆ, నీవు వచ్చి ఆ, పర్వతములను ఆ. సాక్ష్యము పెట్టి వ్యాజ్యమాడుము. అది లెక్క. హల్లెలూయా. మనుషులు పెట్టుకోవచ్చుగా. వేద్యం అంటే ఏంటి? తగాదాలు, కొట్లాట్లు, అవునా? ఆ మనుషులు పెట్టుకోవచ్చు కదా సాక్ష్యం చెప్పడానికి. పర్వతాలు పెట్టుకోమన్నారు కదా. ఒకటి, రెండు చూద్దాం. ఆదికాండము 31వ అధ్యాయము 48, 49, 50 చదవండి. ఆ, నేడు ఈ కుప్ప ఆ, నాకును నీకును మధ్య ఆ. సాక్షిగా ఉండునని చెప్పెను. ఆ, కాబట్టి ఆ. దానికి గలేదమని పేరు పెట్టెను. ఆ. మరియు ఆ. మనము ఒకరికొకరము ఆ. దూరముగా నుండగా ఆ. యెహోవా నాకును నీకును మధ్య ఆ. జరుగునది కనిపెట్టునని చెప్పెను గనుక ఆ. దానికి మిస్పా అని పేరు పెట్టబడెను. అంతట లాబాను, ఆ. నీవు నా కుమార్తెలను బాధ పెట్టినను ఆ. నా కుమార్తెలను గాక ఆ. ఇతర స్త్రీలను పెండ్లి చేసుకునెను. ఆ. చూడుము, ఆ. మన యొద్ద ఎవరూ లేరు గదా, ఆ. నాకును నీకును దేవుడే సాక్షి అని చెప్పెను. హల్లెలూయా. రాళ్ళు కుప్పని పెట్టాడు, తర్వాత దేవుణ్ణి పెట్టాడు. యాకోబు వెళ్ళిపోతుంటే యాకోబుని పట్టుకోవడానికి లాబాను ఆయనతో పాటు ఆయన పనివాళ్ళు కూడా వచ్చారు. యాకోబు తట్టు మనుషులు ఉన్నారు, లాబాను తట్టు మనుషులు ఉన్నారు. మళ్ళీ వాళ్ళు పెట్టుకోవచ్చు ఇలా సాక్షిగా. రాళ్ళు కుప్ప పెట్టాడు ఫస్ట్, తర్వాత దేవునే సాక్షి అని చెప్పన్నాడు. దేవుని మన మీద సాక్ష్యం చెప్తాడా? రాళ్ళు కుప్ప, రాళ్ళు మాట్లాడతాయా? మాట్లాడతాయి కూడా. హల్లెలూయా. ఏ పక్కకి వెళ్ళినప్పుడు తీర్పు చెప్పడానికి, మనం తీర్పుకి వెళ్ళినప్పుడు మనము యెహోవా క్రీస్తు పీఠము ముందు మనం నిలబడినప్పుడు మనకి సాక్ష్యాలు చెప్పేది మన మీద. మనిషి ఎవరు రాడు. చూద్దాం. మొదట ఏం పెట్టాడు? నేను అడుగుతూనే ఉంటాను మళ్ళీ. మొదట ఏం పెట్టాడు? తర్వాత చూద్దాం. మూడోది లోకాసువార్త 9వ అధ్యాయము 5వ వచనం చదవండి. మును ఆ, ఎవరు చేర్చుకొనరో ఆ, ఆ పట్టణములో నుండి బయలుదేరినప్పుడు ఆ. వారి మీద సాక్ష్యముగా ఉండుటకు ఆ. మీ పాదధూళి దులిపివేయుడని వారితో చెప్పెను. హల్లెలూయా. ఏం దులిపేయమన్నాడు? పాదధూళి. ఆ పాదులు ఎక్కడ ఉంటుంది? దేని మీద ఉంటుంది? ధూళి ఎక్కడ ఉంటుంది? భూమి మీద ఉంటుంది. ఆ భూమి మీద ఉన్న ధూళి మన పాదాలకు అందుకుంటుంది. ఆ పాదధూళి దులిపేయమన్నాడు. అప్పుడు ఆ పాదులు ఎక్కడ పడుతుంది? చెప్పాడు కదా మొదట్లో, ఆకాశమా ఆలకించుము, ఓ భూమి చెవిగ్గమన్నారు కదా. ఆ పాదధూళి అప్పుడు మాట్లాడద్ది. అందుకే పాదధూళి దులిపేయమన్నాడు, మీ మీద సాక్షిగా అన్నాడు కదా. ఇవి నమ్మరు, చెప్తే నమ్ముతారా? ఊరుకోండి, పాదధూళి మాట్లాడతా, రాళ్ళు మాట్లాడతాయా, కొండలు మాట్లాడతాయా అని నమ్మరు. హేళన చేస్తారు. ఖచ్చితంగా మాట్లాడతాయి. అది నమ్మినవాడు ధన్యుడు, నమ్మనివాడు దేవుని ఉగ్రతకి బలవుతాడు. తర్వాత చూద్దాం మళ్ళీ సాక్ష్యం ఏముందో చూద్దాం. యోబు రాసిన గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనం. నీవు భయభక్తులను ఆ, వ్యర్థము చేయుచున్నావు, ఆ, దేవుని గూర్చిన ధ్యానమును ఆ, హీనపరచుచున్నావు. ఆ, నీ మాటల వలన ఆ, నీ పాపము తెలియబడుచున్నది. ఆ, వంచుకుల పలుకులు ఆ, నీవు పలుకుచున్నావు. ఆ, నేను కాదు, ఆ, నీ మాటలే నీ దోషమును స్థాపించుచున్నవి. ఆ. నీ పెదవులే నీ మీద సాక్ష్యము పలుకుచున్నవి. అదిగో. హల్లెలూయా. ఏమున్నాయి మన మీద సాక్షిగా? మన పెదవులు కూడా ఎప్పుడు మాట్లాడతాయి. నువ్వు మాట్లాడవు, నీ పెదవులు మాట్లాడతాయి.
రేపు అక్కడ తీర్పుకి వెళ్ళినప్పుడు ఇవన్నీ అక్కడ వచ్చి నిలబడతాయి. వీటన్నిటిని చెప్పమంటాడు. మనం ఏమనుకుంటాము? కొండలే కదా, చెట్లే కదా, పొట్లే కదా, గాళ్ళే కదా, రాళ్ళే కదా, మనం ఏం చేసినా మనిషి లేడు కదా అని మనకి భయము లేదు. ఉంటుందా భయము? ఉండదు. ఎందుకంటే మనిషి లేడు కదా, మనిషి లేడు కదా, అందుకని మనకి భయం ఉండదు. ఎవరు లేరు కదా. ఈ రాళ్ళుని మాట్లాడతాయి, ఈ కొండలు ఏం మాట్లాడతాయి, ఈ పాతదులు ఏం మాట్లాడుతుంది? నమ్మరు. మరి ఇప్పుడు మన పెదవులే అంట సాక్షి మన మీద. ఏంటి? పెదవులు. భయభక్తులు నువ్వు వ్యర్థం చేస్తున్నావు. మరి చేస్తేలా మనం? చేస్తున్నాం కదా. ఇష్టం వచ్చేట్టు మాట్లాడటము, మందిరంకి వచ్చినప్పుడు మంచి మాటలు మాట్లాడటము, అదే పెదలతో దేవుని స్తుతించడము, అదే నలుగుతో దేవుడు మాటలు మాట్లాడటము, పాటలు పాడటము, బయటికి వెళ్ళిన తర్వాత అనేకమైన మాటలు మాట్లాడటం. ఇవన్నీ అక్కడ దేవుడు చూస్తూ ఉంటాడు. మన పెదవులే మన మీద సాక్షిగా. చూద్దాం, ఇంకో చూద్దాం, మళ్ళీ ఏం పెడుతున్నాడు సాక్ష్యం చూద్దాం. అది కూడా యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 27వ వచనం. అందరితో ఆ, ఇట్లా నేను ఇట్లానే ఆలోచించుడి, ఆ. యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ ఆ. ఈ రాతికి వినబడెను ఆ. గనుక ఆ. అది మన మీద సాక్షిగా ఉండును. అదిగో హల్లెలూయా. ఏం పెట్టాడు అక్కడ? మనం మాట్లాడుకునే ప్రతి మాటలు ఈ రాతికి వినపడతాది కనుక ఈ రాతి మన మీద సాక్షిగా ఉండును అని చెప్పి అన్నాడు. ఏమండి, ఒక రాతి బండ మాట్లాడద్దా? దానికి చెవులు ఉంటాయా? ఉంటాయా? ఉండవు. మన లెక్కలో ఉండవు, కానీ ఉంటాయి. ఈ వాక్యం చదివినప్పుడు నాకు రాత్రి పెద్దోళ్ళు చెప్పిన సామెతలు గుర్తొచ్చింది నాకు. ఏదైనా మాట్లాడకుండా, ఏయ్ జాగ్రత్త, గోళ్ళకి చెవులు ఉంటాయి. ఏముంటాయి? అప్పుడు నేను నవ్వుకునేవాడిని చిన్నప్పుడు. గోళ్ళకి ఎందుకు ఉంటాయి చెవులు? మనుషులు కదా ఉండేది అనుకునేవాడిని నేను. ఆ సామెత గుర్తొచ్చింది నాకు ఈ వాక్యం చదవనే రాత్రి. యెహోషువ గారు మామూలు సేవకుడా? మోషే తర్వాత మోషే కంటే బలమైన కార్యాలు చేశాడు యెహోషువ గారు. సూర్యుని చంద్రుని ఆపేశాడు ఆయన ప్రార్థిస్తే. అలాంటి మంచి సేవకుడు ఆయన. ఏం పెట్టాడు? బండ. ఈ రాతికి వినపడద్దంట. ఆ బండ కూడా మాట్లాడుద్ది. బండ. ఇవి కూడా నమ్మరు. వాళ్ళు చెప్పే మాటలన్నీ గాలి మాటలు అని కూడా ఉంది బైబిల్లో. ప్రవక్తలు చెప్పే మాటలు గాలి మాటలు అని చెప్పని ఎగతాళి పెట్టారు ఆ కాలంలో. ఏ మాటలు? ఇర్మియా గ్రంథంలోనే మాటలు. ఇర్మియా గ్రంథంలోనే మాటలు. ప్రవక్తలు చెప్పే మాటలు గాలి మాటలు, నమ్మబాకండి అని అబద్ధ ప్రవక్తలు చెప్తారు. నిజమైన ప్రవక్తల మాటలు గాలి మాటలని అబద్ధ ప్రవక్తలు చెప్తారు ఆ కాలంలో. ఇప్పుడు ఈ పర్వతాలు, కొండలు, పాదుదూలి, రాళ్ళు కుప్పలు చెప్పినప్పుడు నమ్మడు, కానీ అది సత్యం. దేవాది దేవుడు సమస్తము సృష్టించిన దేవుడైన అని చెప్తే మాట్లాడవా? మాట్లాడతాయి. అది నమ్మడు. పోని సామెతల గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఆ, ప్రతి స్థలము మీద ఉండును, ఆ. చెడ్డవారిని మంచివారిని ఆ. అవి చూచుచుండును. అది లెక్క. హల్లెలూయా. మరి ఆయన చూస్తల్లా
మరి ఆయన చెప్పరా సాక్ష్యం? చెప్పరా? చెడ్డవాడిని మంచివాడిని అవి చూచుచుండు అన్నారు కదా. దానికి సూచనగా ఒక వాక్యం చూపిస్తాను. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనం చదవండి. హల్లెలూయా. ఇవన్నీ ఆయనకి ఎట్లా తెలుసు? యెహోవా కనులు ప్రతి స్థలం మీద ఉండును, చెడ్డవాడిని మంచివాడిని అవి చూచుచుండే పని అన్నారు కదా. మనం చూడబట్టే కదా చీకటిలో చేసే కార్యాలు కూడా ఎందుకు రాపించాడు ఆయన? చెప్పండి, ఎందుకు రాపించాడు ఆయన? మేము చీకట్లో ఉన్నాం కదా, మేము ఏం చేసి ఎవరికి తెలియదు కదా అని మనం అనుకుంటే మా నాన్న ఎలా చూశాడు, ఎలా రాపించాడు వాక్యాన్ని? ఇవే మర్మాలు. చాలా సింపుల్గా ఉంటాయి బైబిల్లో మర్మాలు. అవి తెలుసుకోలేకపోతున్నాం మనం. మళ్ళీ 100 సార్లు చదువుతాం వాక్యాలు. మళ్ళీ వదలేకపోవు, ఆలోచన చేయము. మరి ఎన్నిసార్లు చదువుతాం వాక్యాన్ని మనం? కానీ గమనించరా? యెహోవా కనులు ప్రతి స్థలం మీద ఉండు, చెడ్డవాళ్ళని మంచివాడిని అవి చూచుచుండు అని చెప్పి అన్నారు కదా. మరి ఈ చీకట్లో కార్యాలు ఎలా చూశాడైనా, ఎలా రాపించాడైనా వాక్యాన్ని గ్రంథంలో? నీవు పాతాళములో దాంకున్నా కూడా ఆయన హల్లెలూయా. ఎక్కడ పోగలుగుతావు నువ్వు? ఆయన దృష్టిలో నుంచి తప్పించుకొని పోగలుగుతావా? ఈ సృష్టించిన ఆయన, ఎక్కడ ఏముందో చూసేది ఆయన. అలాంటిది ఆయనకి కనపడుకోకుండా తిరుగుతావా? తిరగలుగుతావా? తిరగలేవు. హృదయం లేవో పైనేవో యేసయ్యా నీ పని చేయుట అని పాట పాడతాం, లోపలేవో వేరే రకంగా ఉంటాయి మన ఆలోచనలు. హల్లెలూయా. పెదాలేమో పాటనేమో మనుషులు చూస్తాడు, నీ హృదయంలో ఎవరు చూస్తాడు? అందుకే ఆ మాట్లాడాడు, యెహోవాకి కనపడకుండా లోపల ఆలోచించే వాళ్ళకి శ్రమ అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాటనే? దేవుడు మనిషి పై రూపం చూడ్డు. ఏం చూస్తాడైనా? హృదయాన్ని చూస్తాడు. నువ్వు పైకి పాటలు పాడు, నువ్వు ఎలాగా చెయ్యి, చప్పట్లు కొట్టు, ప్రార్థన వచ్చేయి, కానీ లోపల ఉంటాడు ఒక ఆయన. ఎవరైనా? పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. నువ్వు పాడే పాట, నీ పెదవులు, నీ మొహాన్ని మనసు చూస్తారు, కానీ నువ్వు ఆ పాట నువ్వు ప్రేమతో పాడావా, దుఃఖంతో పాడావా అని హృదయములో పరిశుద్ధాత్మ దేవుడు చూస్తుంటాడు అన్నాడు కదా. నీ హృదయము దేవుని ఆలయము. ఖచ్చితంగా ఉంటాడు ఆయన మన హృదయంలో ఉండాలంటే మన హృదయంలో ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలా, పరిశుభ్రంగా ఉండాలా, ఆ హృదయంలో వెలుగు నింపబడి ఉండాలా, చీకటి ఉండకూడదు. చీకటి ఏం వస్తాడు ముందు రెడీగా. ఆయనకి ఎందుకంటే ఆయనకి చీకటి అంత ఇష్టం కాదు. ఇంకొక ఆయన ఉన్నాడు కదా, ఎవరైనా చూద్దాం, ఇంకో మాట చూద్దాం. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 27వ వచనం. నీ వ్యభిచారమును, నీ సకిలింపును, నీ జార కార్యములను, కామాతురతను నేను ఎరుగుదును. పొలములలోనున్న మెట్టల మీద నీ హేయ క్రియలు నాకు కనబడుచున్నవి. అదిగో హల్లెలూయా. కనబడతలా దేవుడికి? పొలాల మీదకి వెళ్తారు, పనులు చేస్తారు, వేటలాడతారు, పాపాలు చేస్తారు. వీటన్నిటిని చూస్తలా దేవుడు? ఆయన కనపడతలా? ఇప్పుడు అన్నాడు కదా మాటని,
నీ జారక్రియలు, నీ పాప, నీ హేక్రియలు మొత్తం నాకు కనబడుచున్నామన్నాను అక్కడ. మరి ఎలా తిరగలుగుతాం మనం? తిరగచ్చు, ఎక్కడ తిరగచ్చు మనం. కానీ దేవుడంటే భయం ఉంటే ఎక్కడ తిరిగినా శుభ్రంగా తిరుగుతాము, మంచి పనులు చేస్తాము, వస్తాము. భయం లేకపోతే అనేకమైన పాపకార్యాలు చేస్తాం పొలాల మీద. ఇక డైరెక్ట్గా చెప్పారు కదా, మెట్టల మీద పొలాల మీద నీ జారక్రియలు నాకు కనపడుతున్నాయి అన్నాడు అక్కడ. ఎక్కడ తప్పించుకోపోతాం మనం? ఎలా తప్పించుకోపోతాం మనం? ఆయన కను చూపులో మనం పడకుండా మనం దాగలుగుతామా? దాగలేం, దాగలేం, దాగలేం. చూద్దాం, ఇంకో మాట చూద్దాం. దేవుడు మన మీద సాక్ష్యం పలకతాడని చెప్పి ఇందాక నేను చెప్పాను కదా, పలకతాడు. ఆ వాక్యం కూడా చూపిస్తా. దేవుడు మన మీద సాక్ష్యం పలకతాడు, చెప్తాడు కూడా. చూద్దాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం చదవండి. ఇప్పుడు యెహోవా యందు భయభక్తి గలవారు ఆ. ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా ఆ. యెహోవా చెవియొగ్గి ఆలకించెను. హల్లెలూయా. ఈ మాట మీకు అర్థమైందా? యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. ఏం మాటలవి? మంచి మాటలైతే, దేవుడి కొరకు ఆయనకి ఇష్టమైన మాటలైతే ఆయన చెవి ఎగ్గి, ఆహా నా కుమార్తె కుమారుడు నా మాటలు ఎంత చక్కగా చెప్పుకుంటా చెప్పని ఆయన ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. మంచి మాటలైతే ఆ మంచి మాటలు ఎలా ఉంటుంది? ఈరోజు చదివించుకొచ్చాము, ఇంటికి వెళ్ళిన తర్వాత అక్క, అన్న, తమ్ముడు, ఈరోజు దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడన్నా, ఏం మాట్లాడన్నా, ఎంత మంచి మాట చెప్పాడక్క, అది చెప్పుకుంటే ఆయన చెవి ఎగ్గి ఆలకిస్తాడు. అదే ఇంటికి వెళ్ళిన తర్వాత అక్క, అన్న, పలానోళ్ళు ఎదవలు, వాళ్ళు నాశనం అయిపోవాలి అని చెప్పుకున్నాకో ఇంకొక ఆయన చెవి పెట్టి చూపించిన ఆయన ఎవరు? చూద్దామా? సామెతల గ్రంథము 17వ అధ్యాయము 4వ వచనం. దోషపు మాటలు వినును, ఆ. నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా ఆ. అబద్ధికుడు చెవియొగ్గును. అదిగో, హల్లెలూయా. ఎవరైనా అంటే ఎవరైనా ఏ మాటలు మాట్లాడితే, మంచి మాటలు మాట్లాడితే దేవుడే సాక్ష్యం చెప్తాడు. చెడ్డ మాటలు మాట్లాడితే ఏం చెప్తాడు వచ్చి మన సాక్ష్యం? మంచి మాటలు మాట్లాడితేమో దేవుడు చెవియొగ్గి, నా కుమార్తె కుమారుడు నా మాటలు ఎంత చక్కగా చెప్పుకుంటా చెప్పని ఆయన ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. పోషకరమైన మాటలు అంటే ఏం మాటలు? వాళ్ళు నాశనం అయిపోవాలి, పురుగు పట్టి సావాలి, కాల్చి పడిపోవాలి. ఇవి దోషకరమైన మాటలు అంటే. ఆ మాట మాట్లాడుతుంటే ఈయనకి ఎంతో సంతోషమైనకి. ఎవరికైనాకి? అబద్ధికుడికి చాలా సంతోషమైన ఆ మాటలు. మన దేవుడికి అయితే మంచి మాటలైతే, అందుకే అన్నారు కదా, అప్పుడు యెహోవా భయభక్తులు గలవాడు ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా చెవి ఎగ్గి ఆలకి. అంటే ఎవరు వాళ్ళు? దేవుడంటే భయం ఉన్న వాళ్ళు మంచి మాటలు మాట్లాడుకునేది. భయం లేని వాళ్ళు చెడ్డ మాటలు మాట్లాడుకుంటారు. వీళ్ళిద్దరు వచ్చి సాక్ష్యం చెప్తాడు, ఖచ్చితంగా చెప్తాడు. చెప్పరా? ఇద్దరు చెప్పాడు దేవుడు సాక్ష్యం. ఎవరాళ్ళు? యోబు రాసిన గ్రంథము చూడండి. యోబు రాసిన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం చదవండి.
ఆ, దేవుని యందు భయభక్తులు కలిగి ఆ, చెడుతనమును విసర్జించిన వాడు ఆ. భూమి మీద అతని వంటి వాడును లేడు. అది లెక్క. హల్లెలూయా. చెప్పాడా లేదా? దేవుడు యోబుకు సాక్ష్యం చెప్పాడా లేదా? అక్కడ ఏముంది? సాతాను ఉంది అక్కడ నిలబడుకొని. అట్ట యోబు గారు దేవుని చేత సాక్ష్యం పొందిన వ్యక్తి ఆయన. ఇంకొక ఆయన కూడా ఉన్నాడు. ఎవరైనా? హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదవండి. చెప్పబోవు సంగతులకు ఆ, సాక్ష్యార్థముగా ఆ, మోషే పరిచాడుకై ఉండి ఆ. దేవుని ఇల్లంతటిలో ఆ. నమ్మకముగా ఉండెను. అది లెక్క. హల్లెలూయా. ఎంత మంచి సాక్ష్యం అండి. అలాంటి సాక్ష్యం మనం పొందగలుగుతామా? రేపు అక్కడ పోయిన తర్వాత మన మీద సాక్ష్యం ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. మనిషిగా, నరుడుగా, మానవుడుగా ఎవరైనా కానీ రేపు అక్కడ పోయి క్రీస్తు న్యాయపీఠం కదా మనం నిలబడినప్పుడు సాక్ష్యం చెప్పేది ఈ రాళ్ళు, బండలు, పాదదులు, పర్వతం ఇవి చెప్తాయి. వీటి తర్వాత ఎవరు చెప్తారు? సాతాను చెప్తాడు, దేవుడు చెప్తాడు. అలాంటప్పుడు మనం ఎలా ఉండాలి, ఎలా తిరగాలి? మనం ఎక్కడ జాగ్రత్తవు? నువ్వు ఎక్కడ పోతావు? ఏ సందులోకి పోతావు? ఏ చట్టంలో పోతావు? ఎక్కడికి వెళ్తావు? ఎక్కడ పోయి నువ్వు నీ జాగ్రత్తలు జరిగిస్తావు? ఎక్కడికి పోయినా ఆయన కనులు చూస్తూ ఉంటాయి. ఆ కనులు ఏమన్నా చిన్న కనులా? 7 ఆకాశం నుంచి తొంగి చూస్తాడంట ఆయన. ఆకాశం నుంచి ఇట్లా చూడొచ్చుగా దేవుడు. ఆకాశం ఎలా ఉంటుంది తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనము ఎక్కడికి పోవాలన్నా ప్రార్థన చేసుకొని ఏ భయంతో పోవాలి? మనం ఏ భయము చేత పోవాలి? మనం దేవుడి మీద భయము చేత వెళ్తే నువ్వు ఎక్కడికి పోయినా కూడా మంచి పనులే చేస్తావు. దేవుని భయం లేకపోతే, నీ హృదయంలో వాక్యము లేకపోతే నువ్వు ఎక్కడికి పోయినా ఏదో ఒక తప్పుడు పని చేస్తానే ఉంటావు. ఇవన్నీ అక్కడ దేవుడు, సాతాను ఇద్దరు చూస్తుంటారు. ఈ చెట్లు చూస్తాయి, ఈ పుట్లు చూస్తాయి, ఈ బండలు చూస్తాయి, ఈ పర్వతాలు చూస్తాయి, భూమి చూస్తుంది, ఇవన్నీ చూస్తాయి. చూడండి, వాళ్ళ మీద పలికారు కదా దేవుడి సాక్ష్యం, మళ్ళీ మన మీద కూడా చెప్పాలి కదా. చూద్దాం, ఇంకో మాట చూద్దాం. కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 6, 7 చదవండి. తానే న్యాయకర్తే ఉన్నాడు, ఆ, ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది. ఆ, నా జనులారా, ఆ, నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. ఆ, ఇశ్రాయేలు, ఆ, ఆలకింపుము. ఆ. నేను దేవుడను, ఆ. నీ దేవుడను. ఆ. నేను నీ మీద సాక్ష్యము పలికెదను. అది లెక్క. హల్లెలూయా. ఏమన్నాడు? స్పష్టంగా చెప్పిలా, నేను దేవుడను అన్నాడు. మళ్ళీ ఇంకో మాట ఏమన్నాడు? నీ దేవుడను అన్నాడు. నేను నీ మీద సాక్ష్యం పలుకుతాను అన్నాడు. ఆయన మన మీద సాక్ష్యం పలకాలంటే మనం ఎలా ఉండాలి? ఆయనకి ఇష్టంగా ఉండాలి కదా, ఆయనకి ఇష్టమైన కుమార్తెలాగా ఉండాలి కదా, ఆయనకి ఇష్టమైన కుమారులాగా ఉండాలి కదా. ఉంటేనే కదా ఆయన మన మీద సాక్ష్యం చెప్తాడు. లేకపోతే ఈయన ఎప్పుడెప్పుడు అంటారు కాసుకున్న పక్కనే, ఈయన వదిలేస్తాడేమో నేను పట్టుకోవాలని. ఎవరైనా దేవుడు వదలాలంటే ఈయన రెడీగా ఉంటాడు. దేవుని ఆజ్ఞ లేకుండా, దేవుని పర్మిషన్ లేకుండా సాతాను మన దగ్గరికి వచ్చి అధికారం దానికి లేదు. ఎందుకు లేదంటే అంటారు కదా యోబుని, నీ సేవకుడు చుట్టూ వాళ్ళ సమస్తం చుట్టూ నీ కంచేసావు కదా దాన్ని అన్నాడు. అక్కడ
ఆ కంచి ఎప్పుడైతే మనము ఏపించుకుంటామో నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ చుట్టూ మండుతుంటుంది ఆ కంచి అగ్నిలాగా. నీకేమో కంచి వేసి పెట్టుంటాడు ఆయన. మంచి పని చేస్తే ఉండదు ఆ కంచి. చెడ్డ పని చేస్తున్న వరకు ఈ రెడీగా ఉంటాడు పక్కన, తీసేయి తీసేయి అంటున్నాడు పక్కన చేరుకొని కంచిని. నువ్వు తీసేయి, నేను చూసుకుంటా అంటాడు ఈయన పక్కన చేసుకొని. ఆ? ఎవరికి తెలుసుకోకుండా ఇళ్ళల్లో పొలాలల్లో ఎక్కడ పడితే అక్కడ ఒకరొకరు మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ మాటలు కూడా ఎలా ఉంటాయంటే, ఆ మాటలు కూడా మన మాటలు కూడా రెడీగా రాసుకుంటూ ఉంటాయి. దేవుని దూత రాస్తుంది, సాతాను దూత రాస్తుంది ఆ మాటలని. మత్తయి సువార్త 12వ అధ్యాయము 16 మత్తయి సువార్త 12వ అధ్యాయము 36 వచ్చిన చదవండి. నేను మీతో చెప్పున్నదేమనగా, ఆ, మనుష్యుల పలుకు ఆ, వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు ఆ. విమర్శ దినమున ఆ. లెక్క చెప్పవలసి ఉండును. ఆ, నీ మాటలను బట్టి ఆ. నీతిమంతుడువని తీర్పు నొందుదువు, ఆ. నీ మాటలను బట్టియే ఆ. అపరాధివని తీర్పు నొందుదువు. అదిగో హల్లెలూయా. మనం కొట్టుకోబల్లే, చంపుకోబల్లే, దొంగతనం చేయబల్లే, ఏం చేయబల్లే. మాటలు కూడా చాలంట. మాటలు వెళ్ళి పంపించేస్తాను నరకానికి. హల్లెలూయా. ఏం పంపిస్తాయి? మాటలు. ఒకరిని కొట్టబల్లే, ఒకరిని చంపబల్లే, నువ్వేం చేయబల్లే. నీ మాటలే పరలోకానికి పంపించేది మాటలే, నరకానికి పంపించేది మాటలే. నీతిమంతుని చెప్పేది మాటలే, అపరాధం చెప్పేది మాటలే. ఇవన్నీ తెలిసి కూడా మనము మందిలోనే చెప్పేమో, అబ్బో భయంగా 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 అంటాం. ఆ బయటికి పోగానే ఎప్పుడు చెప్తూనే ఉంటుందా, కేర్లెస్గా తీసేస్తామంతే. ఒక జబ్బు వచ్చినప్పుడు వస్తుంది భయము, అప్పుడు దాకా రాదు భయము. దేవుడి దెబ్బ తగలాలా ముందు. నాకు తగిలింది కాబట్టి ఇప్పుడు నాకు భయం వచ్చి ఆయన మాటలు చెప్తున్నా. ప్రేమ సహోదరి సహోదర, యేసయ్య ప్రేమ గలవాడు, కరుణామయుడు, దయామయుడు. ఆయన గొర్రెలు మేపే కాపరాయన. ఈయన గొర్రె తప్పిపోయినా ఆ గొడుక తీసుకెళ్ళి లాక్కొచ్చి నిలబెడతారు మందలో. పెద్ద ఆయన కాడ తుడ్డు కర్ర ఉంటుంది. ఏం కర్రా చెప్పలే, తుడ్డు కర్ర ఉంటుంది. ఆ కర్ర ఒక దెబ్బ అంతే పెట్టు. ఏమొస్తుంది? ఆ తుడ్డుకర్ర తగిలితే పెట్టు వస్తుంది, గొడుకర్ర తగిలితే రాదు. అది భయపెడద్ది ఆ కర్ర. ఈ కర్ర పెట్టి తప్పిస్తుంది, ఈ గొడుకర్ర భయపెట్టద్ది. మనకే కర్ర కావాలా? భయపెట్టే కర్ర కావాలా, లేకపోతే పెట్టి వచ్చే కర్ర కావాలన్నా? స్పష్టంగా చెప్పాడు అక్కడ. చెప్పుకుంటాం ఇళ్ళలో పోయి, పురుషులైనా స్త్రీలైనా, అక్క పలాని వాళ్ళు ఇలాంటి వాళ్ళు, అన్న పలాని ఇలాంటి వాళ్ళు అని చెప్పుకుంటా ఉంటాం ఇంట్లో. దేవుడు మాట చెప్పుకుంటే ఏనంటాడు, చెడ్డ మాటలకి ఏనంటాడు. మరి మనం ఎలా తప్పించుకోవాలి? మనం ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9 నీ యవన మందు సంతోషపడము, ఆ, నీ యవన కాలమందు ఆ, నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. ఆ, నీ కోరిక చొప్పునను ఆ. నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ఆ. ప్రవర్తింపుము. ఆ. అయితే వీటన్నిటిని బట్టి ఆ. దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చినని ఆ. జ్ఞాపకం ఉంచుకొనుము. అదిగో హల్లెలూయా. ఏ ఉంచుకోమన్నాడు? జ్ఞాపకం. మరి ఆ జ్ఞాపకం ఉందా మనకి? ఉందా? నువ్వు సంతోషంగా ఉండు, హ్యాపీగా ఉండు, వచ్చినట్టు ఉండు. కానీ వీటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెస్తాడని జ్ఞాపకం పెట్టుకోమన్నాడు. మరి మనం జ్ఞాపకం పెట్టుకుంటామా? ఇక్కడ అంటాం, పెట్టుకుంటాం అంటాం.
అది ఉండదు. ఎక్కడంతా మాటనే జ్ఞాపకం పెట్టుకుంటాం, ఉండదు. ఉంటే అలా ఉండము. బయటికి వెళ్ళిన తర్వాత చూద్దాం, ఇంకో మాట చూద్దాం. ఇర్మీయా గ్రంథము 23వ అధ్యాయము 24. ఇది జాగ్రత్తగా చదవండి వాక్యాన్ని. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, ఆ నాకు కనబడకుండా ఆ రహస్య స్థలములలో ఆ దాగగలిగిన వాడెవడైనా కలడా? చెప్పండి. రహస్య స్థలం అంటే మీకు అర్థమై ఉంటుంది. మీకు బైబిల్ అంత తొందరగా అర్థం కాదు. బైబిల్ అంత తొందరగా అర్థం కాదు. రహస్య స్థలం అంటే ఏ స్థలాలు అయ్యి? మనం చేసే పాపకార్యాలు మనం డైరెక్ట్గా చేస్తామా, రహస్యంగా చేస్తాం మనం? మరి అదే రహస్య స్థలాలంటే అయ్యే. నాకు కనపడుకోకుండా రహస్య స్థలంలో దాగగలవాడు ఎవడు అని ఛాలెంజ్ చేస్తాడు దేవుడు, అంతే. హల్లెలూయా. పోగలుగుతా మనం? దాగలుగుతావా? ఎక్కడికి వెళ్తావు నువ్వు? ఎక్కడ దాక్కుంటావు నువ్వు? ఏ బెంచుల కింద పోతావు, ఏ చెట్లలో పోతావు, ఏ ఇళ్ళలో పోతావు, పెట్టిలో దాక్కోవచ్చు. కానీ చూడవా? అక్కడ ఆయన చూడ్డా? చూస్తాడు. అందుకే ఛాలెంజ్ చేశాడు అక్కడ దేవుడు. నాకు గనపడకుండా రహస్యాల స్థలంలో తిరగగలవాడు ఎవడు అన్నాడు, అంతే. ఇవన్నీ చెప్పినా కూడా నమ్మడు. ఇంకొక వాక్యం చూపిస్తా. సరే, పర్వతాలు చెప్పిన సాక్ష్యం నమ్మరు, రాళ్ళు కుప్ప నమ్మరు, దేవుడి మీద చెప్పినా నమ్మరు, పాదలు చెప్పినా నమ్మరు, ఆయన కళ్ళు చూసినా నమ్మరు, ఇవన్నీ నమ్మరు. కానీ మనలోనే ముగ్గురు ఉన్నారు సాక్ష్యం చెప్పేవాళ్ళు. మళ్ళీ దాని ఏమంటారు? ప్రతి శరీరంలో స్త్రీ అయినా పురుషుడైనా మనలోని ముగ్గురు ఉన్నారు సాక్ష్యం చెప్పేదానికి. మళ్ళీ వాళ్ళ సంగతి ఏంటి? ఇవన్నీ తప్పించుకుంటాం అనుకోలే. మరి మనలోనే ముగ్గురు ఉన్నారు, మళ్ళీ ఎక్కడ తప్పించుకుంటాం వాళ్ళ నుంచి? చూద్దామా వాళ్ళు ఎవరో? చూద్దామా? 1వ యోహాను 5వ అధ్యాయము 7వ వచనం చదవండి. సాక్ష్యమిచ్చువారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లును రక్తమును ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. అది లెక్క. హల్లెలూయా. వీళ్ళు ముగ్గురు చెప్తారు ఇప్పుడు ఎక్కడ. మరి వీళ్ళ సంగతి ఏంది? సరే, ఇవన్నీ తప్పించుకుంటాము. ఆ స్థలంలో, ఈ స్థలంలో, ఆ స్థలంలో ఎక్కడో తిరిగి దొంగ కూడా అంతే కదా. ఆ ఊరు ఈ ఊరు తిరిగి తప్పించుకుంటాడు. మరి మనలోనే ఉన్నారంటే ముగ్గురు, మరి వాళ్ళు ఎట్లా తప్పించుకుంటాం? తప్పించుకోలేం. మన రక్తమే మన మీద సాక్ష్యం చెప్పొద్ది, మన ఒంట్లో నీళ్ళే సాక్ష్యం చెప్తాయి, నీ ఆత్మ నీకు సాక్ష్యం చెప్పొద్ది. మరి ఎట్లా తప్పించుకుంటావు? అవకాశం ఉందా? ఛాన్స్ ఉందా? లేదు. వీటిని బట్టి ఇప్పుడు చెప్పండి, రేపు మన తీర్పుకి వెళ్ళిన తర్వాత క్రీస్తు న్యాయంపీఠ ముందు మనం నిలబడినప్పుడు మన మీద సాక్ష్యాలు ఎవరు చెప్తారో విన్నారా? మనుషులా? కాదు. ఇంకెవరు చెప్తారో? రాళ్ళు, పర్వతాలు, ఇంకా దేవుడు, అబద్ధికుడు, వీళ్ళు చెప్తా. కానీ ఒక్క మాట అయినా మీ మీద మనుషులు చెప్తారని చెప్పని ఉందా? లేదు. మనుషులు సాక్ష్యం అక్కడ చెల్లదు. ఇద్దరు భార్యాభర్త ఉన్నారు అనుకో, భార్య దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటుంది. రేపు ఇద్దరు మరణించిన తర్వాత అక్కడికి వెళ్తారు ఇద్దరు. నీ గారికేమో దేవదూత వస్తే తీసుకుపోవటానికి, నా కుమార్తె నా పట్ల కడవరకు నమ్మకంగా ఉంది కనుక నా కుమార్తెకి నా రాజ్యంలో స్థానం ఇస్తాను చెప్పి అంటాడు. అప్పుడు నువ్వు అక్కడి నుండి ప్రభువా మా ఆయన తీసుకెళ్తాంటే
అక్కడ పోయిన తర్వాత బంధుత్వాలు, తల్లి, బిడ్డలు, భార్య, భర్త, అత్త, మామలు ఎవరు రారు. వాళ్ళ సాక్ష్యము చెరదు. నీ బిడ్డల సాక్ష్యము కూడా, ప్రభువా ప్రభువా నా కూతురు, ప్రభువా మా అబ్బాయి, ప్రభువా నా తప్పుడు పంపించండి. భూమి మీద ఉండగానే మీకు అది, మీరు ప్రాణముతో ఉండగానే భూలోకంలో ఉన్నప్పుడే మీకు అవన్నీ మీరు అక్కడే సంపాదించుకోవాలి. అది అవునా కదా? ధనవంతుడు అన్నారు కదా లాజరుతో, అబ్రహాంతో, నేను సుఖపడ్డాను, సంతోషించాను, నాకు తగ్గ శిక్ష పడింది, నాకు 5 మంది సహోదరులు ఉన్నారు అన్నాడు. అట్లాగే ఇక్కడ ఉండగానే మనం అన్నీ సంపాదించుకోవాలి. ఒక కుటుంబం ఇప్పుడు ఎలా ఉందో ఇక్కడ, అలాగే అక్కడ ఆయన రాజ్యంలో ఉండాలంటే ఈ కుటుంబం అందరూ దేవుని భయభక్తులు కలిగి దేవుడికి ఇష్టంగా ఉంటే ఎక్కడ ఎలా ఉన్నారో అక్కడ అలాగ ఉంటారు. ఇంట్లో నలుగురుండి 2 దేవుని యందు భయభక్తులు కలిగి 2 పాపములో ఉంటే రేపు అక్కడ మన కళ్ళ ముందే మన భర్త కానీ, మన భార్య కానీ, మన బిడ్డలు కానీ, మన తల్లి కానీ, మన తండ్రి కానీ మన కళ్ళ ముందే కాలిపోతుంటారు. అప్పుడు మనం చూడటం తప్ప ఏం చేస్తావు? ఏమి చేయలేవు. చివరి వాక్యం చెప్పి ముగించేస్తాను. వీటన్నిటి పెట్టే సాక్ష్యం లాస్ట్కి ఏం పెట్టారు తెలుసా? సాక్ష్యము చూద్దామా ఆ సాక్ష్యాన్ని? ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 19వ వచనం. ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించున్నట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్కును మూలమై ఉన్నాడు. హల్లెలూయా. ఏం పెట్టారు ఇప్పుడు సాక్ష్యం? ఆకాశాన్ని, భూమిని, ఈ 2 పెట్టి శాపాన్ని పెట్టాడు, జీవముని పెట్టాడు. మనకి ఏది కావాలి ఇప్పుడు? శాపం కావాలా, జీవము కావాలా? శాపం కావాలంటే పాతాళంలో ఉంది, జీవం కావాలంటే ఎక్కడుంది? జీవం పరలోక రాజ్యంలో ఉంది. ఆ జీవం కోరుకుంటే అప్పుడు మనం కూడా అక్కడికి వెళ్ళి ఆయన రాజ్యంలో పోతే జీవం కావాలంటే ఆయనతో పాటు మనం నాట్యం ఆడవచ్చు. పరలోక రాజ్యముండునా నువ్వు నేను కలిసి నాట్యమాడేదన్, ఆ బంగారు రాజ వీధుల్లోన నువ్వు నేను కలిసి నాట్యమాడేదన్, ఆరాధన నా యేసయ్యకే అని పాడుకుంటాను. పోయి శాపాన్ని కోరుకున్నాం అనుకో, కిందకు పోయి నొప్పుల మీద చేస్తుంది మనం నాట్యము. ఆ నొప్పుల మీదగా ఏముంటుందో తెలుసా? 3 అంగాలు ముళ్ళు ఉంటాయంట. ఎన్ని అంగాలు? ఆ ముళ్ళ మీద మనం నాట్యం అక్కడ చేసాగా ఇక్కడ అంటాడు. అక్కడ ఎవరైనా పాతాళ రాజు, ఏ రాజు? పరలోక రాజు వేరు, పాతాళమ రాజు వేరు. అవునా కదా? ఇప్పుడు మనం జీవం కోరుకున్నామా, శాపం కోరుకున్నామా? ఏం కోరుకోవాలి ఇప్పుడు మనం? మన మీద దేవుడి సాక్ష్యం చెప్పాలా, లేకపోతే అపవాదం చెప్పాలనా? వీటన్నీ మనకు కావాలంటే మనం ఎలా ఉండాలి? దేవునికి ఇష్టముగా వాక్యానుసారంగా నడుచుకుంటూ భయభక్తులు కలిగి ఉంటే వీటిని మనం పొందుకుంటాం. లేకపోతే దేవునికి స్తోత్రం. అంతేనా? మంచిది. ఇంతవరకు చెప్పబడిన దేవుడి మాటలు శ్రద్ధగా విన్నందుకు మీకు అందరికీ వందనాలు. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించి ఆశ్రయించుగాక. ఆమెన్, ఆమెన్.